సందర్భంగా మనం అంబేద్కర్ వ్యక్తిత్వం ఎంత గొప్పది అని మనం తెలుసుకోవాలి. 1935లో తన భార్య చనిపోయిన తర్వాత 14 సంవత్సరాలు ఆయన వివాహం చేసుకోలేదు. అయితే ఆయన ఆరోగ్యం పాడైపోతుంది. ఆయన రాజ్యాంగం కోసం విపరీతంగా పనిచేస్తున్నారు. ఢిల్లీలో ఉండేవారు. ఆయన మిత్రుడు ముంబైలో ఉండే డాక్టర్ మాధవ్ మన్వాల్కర్ ఆయనకు నేను సలహా ఇచ్చారు. చెక్ చేసి, నీ ఆరోగ్యం క్షీణిస్తుంది, నువ్వు విపరీతంగా రెస్ట్ తీసుకోకుండా విపరీతంగా వర్క్ చేస్తున్నావు, అందుకని మీరు తప్పకుండా ఒక లేడీ డాక్టర్ కావాలి. ఆమె అంత నర్సులకు మొత్తం అంతా మీకు సేవ చేస్తుంది, ఆరోగ్యపరంగా చూసుకుంటుంది, మీరు ఢిల్లీ తీసుకువెళ్ళాలని చెప్పి డాక్టర్ శారదా కబీర్ని ఆయన పరిచయం చేశారు. శారదా కబీర్ని. అయితే ఆయన ఢిల్లీ తీసుకువెళ్ళలేదు. వెంటనే తీసుకెళ్ళమన్నారు. తీసుకువెళ్లకుండా ఢిల్లీ వెళ్ళిపోయి ఆమెకి ఉత్తరాలు రాయడం మొదలుపెట్టారు. చూడండి ఎంత విచిత్రం అంటే, ఉత్తరాలు ఎంతకాలం రాశారంటే సుమారుగా 2.5 నెలల పాటు ఉత్తరాలు రాశారు. ఎందుకు? ఆమెని తనేంటో తెలుసుకోవాలి ముందుగా అనే ఉద్దేశంతో. ఆమెకు ముందుకు ఇంకో మాట చెప్పాడు, నా ఆరోగ్యపరంగా ఉన్నప్పటికీ నేను ఒంటరిగా ఉన్నాను. ఒక స్త్రీ నాతో ఉంటే అది లేనిపోని విమర్శలకు దారి తీస్తుంది. నా శత్రువులు దాన్ని వక్రీకరిస్తాను. అంతేకాకుండా నాకున్న లక్షల మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళంతా నన్ను దేవుడిలా చూస్తున్నాను. వారందరికీ కూడా ఒక తప్పుడు సందేశాన్ని ఇచ్చిన వాడిని అవుతాను. అందుకని నన్ను ఆరోగ్యపరంగా నన్ను చూసుకునే స్త్రీ నాతో ఉండాలి అంటే ఒక భార్యలా తప్ప వేరే విధంగా ఉండకూడదు అని ఆమె చెప్పి, శారదా కబీర్ చెప్పి, కొంతకాలం 2.5 నెలల పాటు అంత బిజీగా ఉన్నప్పుడు రాజ్యాంగం రాసే సమయంలో కూడా ఆయన ఉత్తరాలు రాస్తుండేవారు. ఆ ఉత్తరాల్లో ఆయన రాసిన విషయాలు అద్భుతంగా ఉంటాయండి. ఆయన కొన్ని ఉత్తరాల్లో మ్యాటర్ ఏంటంటే, నేను మౌన మునిని అని చెప్తూ, నేను నీటిలా నెమ్మదైన వాడిని, గడ్డిలా వినయము గలవాడిని, కానీ ఆగ్రహిస్తే మాత్రం నియంత్రింపబడలేని వాడిని అని ఆమె చెప్తుంటాడు. ఎందుకు చెప్తారంటే అదే ఆమె చెప్తాడు. ఎందుకంటే మీరు ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నానంటే, నాకు పుస్తకాల పొరుగుని, నేను పుస్తకాలు నాకు స్నేహితులు, భార్యాపిల్లల కంటే పుస్తకాలతోనే ఎక్కువ సన్నిహితంగా ఉంటాను. ఇవన్నీ మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, పెళ్లి చేసుకోబోయే ముందు మీరు పెళ్లికి సిద్ధమయ్యారని, పెళ్లి చేసుకోవడానికి, నాకు సేవ చేయడానికి ఆరోగ్యపరంగా. అయితే మీరు ముందుగా పెళ్లి చేసుకునే ముందు ఎటువంటి కష్టమైన వ్యక్తిని కష్టమైన వ్యక్తితో ఉండబోతున్నారో మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఇవన్నీ రాస్తున్నాను. అసలు అర్థం చేసుకొని ఆరోగ్య అవసరాల కోసం డాక్టర్ సలహా మీదకు ఆమె ఉండాలి. ఆయనతో ఎవరు? ఆ కబీర్, శారదా కబీర్. తర్వాత పేరు మార్చుకున్నాడు. పెళ్ళైన తర్వాత సర్దా కబీర్గా మార్చాడు. కానీ అటువంటి ఆమెను కూడా ఆయన ముందుగా చూసి ఎలా ప్రిపేర్ చేసినట్టు, ఒకటి ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదంటే పెళ్లి చేసుకోవాలి, భారీగా ఉండాలి తప్ప ఇంకోటి కాదు. ఇంకోటి ఏంటంటే, ఆయన చనిపోవడానికి 5 సంవత్సరాల ముందు భారీగా ఉన్నారు. సో తర్వాత ఏంటంటే, ఆ భార్య అయినప్పటికీ కూడా ఆమె పాపం రెడీగా ఉంది పెళ్లి చేసుకోండి, కానీ ముందుగా నా గురించి నువ్వు తెలుసుకోవాలి అని చెప్పి ఉత్తరాల ద్వారా తెలియజేశాడంటే, అటువంటి గొప్ప వ్యక్తి ఎవరుంటాడు? అదండి ఆయన గొప్ప వ్యక్తిత్వం. నిజంగా చూడండి ఎంత విచిత్రం అంటే, మీకు ఆయన శ్రీకృష్ణులాగా అర్ధరాత్రి 12 గంటలకు పుట్టాడు, కానీ ఆయన వ్యక్తిత్వం స్త్రీల పట్ల ఇటువంటిది. స్త్రీలంటే మహాగౌరవం. మరి ఎంత గౌరవం అంటే, గొప్ప ఏంటంటే మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి భారతదేశానికి. అటువంటి పదవును కూడా ఏమీ లెక్క చేయకుండా ఆ ఉమెన్ బిల్లు పాస్ అవ్వలేదని క్యాబినెట్ రిజెక్ట్ చేసిందని రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి. సో స్త్రీని ఎలా గౌరవించాలి అనేది అంబేద్కర్ని చూసి మనం నేర్చుకోవాలి. సో అందుకని నేను మీకు తెలిసింది, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా ఉండేటప్పుడు నేను ఆ విశ్వవిద్యాలయానికి, ఆ గ్రంథాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలనుకుంటూ కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అప్పుడు చెప్పాను, ఎందుకంటే అటువంటి గొప్ప మేధావి భారతదేశంలో మనకు లభించదు. సో అందువల్ల ఏంటంటే, ఆ విశ్వవిద్యాలయ లైబ్రరీ గ్రంథాలయానికి ఆయన పేరు పెడితే ఏమవుతుందంటే, ఒక్కసారి విద్యార్థులందరూ ఆయన పేరు చూసిన తర్వాత ప్రేరణ చెంది వీళ్ళు కూడా అలా కొంతమంది అంబేద్కర్లా తయారవుతారని ఆశతోనే ఆ పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా అక్కడ విశ్వవిద్యాలయ క్యాంపస్, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం క్యాంపస్ లో కూడా అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ఎందుకు అంటే పిల్లలంతా ప్రేరణ చెందాలని నేను చూసుకుంటే మేధావని. సో అందుకనే ఆయన జయంతి సందర్భంగా నా అభ్యర్థన ఏంటంటే, మనం ప్రతి వాళ్ళు కూడా వారి వ్యక్తిత్వం గురించి, ఇటువంటి ఎన్నో ఉన్నాయి, ఆ వ్యక్తిత్వం గురించి తెలుసుకుంటే మనకి కొంతమంది అంబేద్కర్ తయారవుతాయి భారతదేశంలో. అవసరం ఈరోజు అంబేద్కర్, వివేకానంద లాంటి వ్యక్తులు మనకు చాలా అవసరం.